మహాకుంభమేళాలో రష్యన్ బాబా అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్. మా తీరొక్క రకం బాబాలతో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా కళకళలాడుతోంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన బాబాలు భక్తజనాన్ని ఆకట్టుకుంటున్నారు. రష్యాకు చెందిన బాహుబలి బాబా సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 7 అడుగుల ఎత్తు, కండలు తిరిగిన దేహం, అందమైన ముఖ వచ్చస్సును కలిగి ఉండడంతో ఆయన్ను అందరూ బాహుబలి బాబా అని పిలుస్తున్నారు. ఆయన వివరాలతో కథనమిది. ఈ బాహుబలి బాబా సనాతన ధర్మంలోకి ఎలా వచ్చారు? బాహుబలి బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్. ఈయన రష్యా దేశానికి చెందినవారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్ట్ గా ఈ బాబా తిరిగారు. ఈ క్రమంలోనే 30 ఏళ్ల క్రితం భారత పర్యటనకు రావడం ఆయనకు టర్నింగ్ పాయింట్ గా మారింది. భారత పర్యటనలో ఉండగా సనాతన ధర్మంతో బాహుబలి బాబాకు పరిచయం ఏర్పడింది. హిందూ ధర్మం గొప్పతనాన్ని గ్రహించిన ఆయన వెంటనే దాన్ని స్వీకరించారు. తన పేరును ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ గా మార్చుకున్నారు. ఈ క్రమంలో పైలట్ బాబాకు శిష్యుడిగా మారిపోయారు. భారత్ లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు, ఇతిహాసాలను చదివారు. దీని తర్వాత బాహుబలి బాబా నేపాల్ కు వెళ్లి అక్కడే సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. హిందూ ధర్మంలోకి ప్రవేశించక ముందు ఆయన రష్యాలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కుంభమేళా, మహాకుంభమేళా జరిగినప్పుడల్లా బాహుబలి బాబా నేపాల్ నుంచి భారత్ కు వచ్చి వెళ్తుంటారు. ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కుంభమేళా, మహాకుంభమేళా జరిగినప్పుడల్లా బాహుబలి బాబా నేపాల్ నుంచి భారత్ కు వచ్చి వెళ్తుంటారు.